నేను ఈ గుహలోకి ప్రవేశించి మాయావి అంతు చూసి వస్తాను. నేనొచ్చేదాకా ఇక్కడే ఉండు. అలాగే అన్నయ్య అన్నాడు సుగ్రీవుడు. వారమైంది, నెలైంది, అయినా కానీ గుహలో నుంచి బయటికి రాలేదు వాలి. ఒక రోజు అయితే రక్తం దారులుగా పారింది ఆ గుహలో నుంచి. అంతలో విజయోత్సాహంతో కేకలు వినిపించాయి సుగ్రీవుడికి. ఆ కేకలు మాయావియే అనిపించాయి. వాలి మరణించాడనుకున్నాడు సుగ్రీవుడు. భయపడ్డాడు. ఆ మాయావిని బయటకు రానికుండా చేసేందుకు గుహకు అడ్డుగా ఒక పెద్ద బండరాయిని పెట్టాడు. ఆ బండరాయిని అడ్డుగా పెట్టేసి మళ్ళీ వెనుదిరిగాడు కిష్కిందకి. వస్తూ అలానే అన్నకి దర్పణాలు కూడా వదిలిపెట్టాడు. కిష్కిందకు చేరుకుని బాధతో అందరికీ జరిగిందంతా చెప్పాడు. వాళ్ళే చనిపోయినందుకు ఎంతగానో దుఃఖించారు. రాజు లేని రాజ్యం ఉండకూడదు, రాజ్యానికి రాజు ఉండాల్సిందే అని ఎంత వద్దు అన్న సుగ్రీవుణ్ణి రాజుగా చేశారు. కొద్ది రోజులు గడిచాయి. ఒక రోజు కేకలు వేసుకుంటూ ఒళ్ళు జలధరించేలా అరుచుకుంటూ వస్తున్నాడు వాలి. అతన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అసలు జరిగింది ఏంటంటే ఆ రోజు విజయోత్సాహంతో వాలియే కేకలు వేశాడు. నెల రోజులుగా ఆకలి దప్పికలు లేకుండా అక్కడే ఉన్నందువల్ల అధైర్యపడ్డాడేమో సుగ్రీవుడు. అందువల్ల అన్న చనిపోయాడు అనుకున్నాడు. సభా భవనానికి చేరుకున్నాడు వాలి. అన్న